హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సూరకాయ పెసరపప్పు అయితే చేస్తున్నాను. దానికి కావాల్సింది టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సూరకాయను కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అలాగే ఒకసారి కడిగి నానబెట్టిన పెసరపప్పును అయితే తీసుకున్నాను. అలాగే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అయితే స్టవ్ని అయితే వెలిగించుకుంటున్నాను. ఇలా అయితే పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం అయితే ఆయిల్ వేసేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకొని ఉంచాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే కొంచెం కలుపుకోవాలి. ఇవి ఉల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యేంత వరకు అయితే నూనెలో ఉంచాలి. ఇలా ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే నూనెలో ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఉడికిపోయాయి. అలాగే కొంచెం కలుపుతూ ఉండాలి. నేను పెసరపప్పు చేస్తున్నాను కాబట్టి అందులో అయితే కొంచెం ఇంగువనైతే వేసేసుకున్నాను. ఎందుకంటే ఇంగువ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని అది వేసైతే ఇలా కలుపుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఉంచాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసిన సూరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. సూరకాయకైతే ఆయిల్ పట్టేంత వరకు అయితే కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి తీయాలి. ఇలా కొంచెం ఆయిల్ అయితే మంచిగా పట్టేస్తుంది. అప్పుడు కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు అలాగే ఇందులో కొంచెం అయితే సాల్ట్ వేసేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేస్తే కొంచెం సూరకాయ ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇలా సాల్ట్ వేసుకొని అయితే ఇలా కలుపుకోవాలి. కలిపి అయితే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 10 మినిట్స్ ఉడికాక మూత తీసి అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అలా అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా అల్లం మచ్చ పట్టేంత వరకు అయితే ఇలా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపును కూడా వేసేసుకోవాలి. పసుపును వేసేసాక కూడా ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అయితే కొంచెం ఇలా ఉడికించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇలా టమాటా వేసాక కూడా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 10 మినిట్స్ ఉంచుకున్న పెసరపప్పును అయితే తీసుకొని ఒకసారి అయితే కడిగేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేసాక కూడా కొంచెం కలపాలి.
ఇలా అయితే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉంచాలి. ఇలా అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం కారం అయితే వేసేసుకోవాలి. మనం పప్పుకు సరిపడేంత కారం అయితే వేసేసుకోవాలి. నేనైతే ముందుగానే సాల్ట్ వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే వేసుకోవట్లేదు. ఇలా కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిపాక ఇలా అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఉంచాలి. ఇలా వాటర్ కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పెసరపప్పు పైన మనమైతే కొంచెం మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగానే మనం పప్పునైతే చెక్ చేసుకోవాలి. ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని రెడీ చేసుకోవాలి. సొరకాయ పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది.